రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి 3 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెలలో నామినేషన్స్ పర్వం ప్రారంభమవుతుంది. ఈ నెల ఆఖరికల్లా 27 కల్లా ఓటింగ్ జరుగుతుంది. ఆ మధ్యన 2 పేర్లు వినిపించినాయి. వర్ల రామయ్య, కోనేరు సతీష్ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అంటూ బ్రేకింగ్లు వచ్చినాయి. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు మాత్రం వెనక్కి తగ్గినట్టే కనబడుతోంది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి ఓటు చూపించి వేయాలి, మన ఏజెంట్కి చూపించి వేయాలి. చూపించకుండా వేస్తే అంటే చూపించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనకి వేయాలి. ఇప్పుడు వీళ్ళు ఆశ పెట్టుకుంది ఏంటి, వైసీపీలో తిరుగుబాటు చేస్తారు కొంతమంది అన్నటువంటి. ఇప్పటికి చూస్తే ఎవరైతే 3 ఎమ్మెల్యేలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు 3 ఆల్రెడీ మళ్ళీ వెనక్కి మాట్లాడుతున్నారు. ఏది చిట్టిబాబు కావచ్చు, తర్వాతన సుధాకర్ బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు సీట్ రాలేదు అంటూ ఇప్పుడు తాజాగా మడకశిరకు సంబంధించి తిప్పేస్వామి కూడా మాకు సీట్ రాలేదు, మళ్ళీ నెక్స్ట్ పోరాటం మాది కొనసాగుతుంది, మేము పార్టీ కోసమే కట్టుబడి ఉంటామని చెప్పేశారు. అంటే ఇంతకుముందు వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు, అటు ఓట్లు వేస్తారని ఆశించింది తెలుగుదేశం పార్టీ. అదే సందర్భంలో ఇంకా కొంతమంది ఆల్రెడీ వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఆశిస్తుండొచ్చు. ఫైనల్గా చూసుకుంటే దాదాపుగా 44 ఓట్లకి తక్కువైతే కుదరదు. వీళ్ళకి 23 ఉన్నాయి. 23లో 4 అనర్హత వేటు వేసేస్తున్నారు. కాబట్టి 19 ఓట్లు అవుతాయి. 19 ఓట్లు అంటే పోనీ 20 వేసుకున్నా దాదాపుగా ఇంకొక 24 చెయ్యాలి. ఇప్పుడు ఈ టైంలో ఓ పక్కన జనసేన తెలుగుదేశం వ్యవహారాలు చూసుకోవాలి, వాళ్ళ సీట్లకు సర్దుబాటు ఈ కథంతా చూసుకోవాలి, రెండో పక్కన రేపటి ఎన్నికలకు ప్రిపరేషన్ చూసుకోవాలి. అదంతా వదిలేసి ఈ నెల 27 దాకా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు, వైసీపీ వాళ్ళ నుంచి ఎవరిని తీసుకురావాలి, జగన్కి తెలియకుండా ఎట్లా తీసుకురావాలి, ఈ పని చేసుకుంటూ కూర్చుంటే సీట్ వచ్చేదానికంటే కూడా టైం అంతా వృధా అయిపోతుంది. రాజ్యసభ సీట్ వచ్చినందువల్ల జనాలలో పెద్ద మార్పు వచ్చేదేమీ లేదు. కాబట్టి ఇక్కడ వెనక్కి తగ్గినట్టే కనబడుతుంది. దీనివలన ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎంపీ ఉన్నారు, కనకమేడల రవీంద్ర కుమార్. ఆయనకి తాజాగా ఒక గౌరవం కూడా ఇచ్చారు, ఈ ప్యానెల్లో పెట్టారు. నిన్న ఆయన క్వశ్చన్ అవర్ కూడా నిర్వహించారు. వచ్చే నెలకి ఆయన టర్మ్ అయిపోతుంది. ఇదే చివరి సమావేశాలు ఆయనకి. అది అయిపోతే కనుక ఇక మొత్తం 3 కూడా వైసీపీ వాళ్ళు యాడ్ అయిపోతే ఇక తెలుగుదేశం మొట్టమొదటిసారి తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో 0 అవుతుంది. దాన్ని మార్చడానికి ప్రయత్నం అయితే జరుగుతున్నది. కానీ ఆ ప్రయత్నానికి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇబ్బంది కారణంగా వెనకడుగు వేసినట్టుంది. లేదు లోకేష్ కనుక ప్రెజర్ చేసి లేదు మనం సాధించగలమని చంద్రబాబుని ఒప్పించి మారుస్తారు ఆయన్ని, చూడాల్సి ఉంది.